లూకా సువార్త మరియు అపోస్తలుల కార్యములు అనేటువంటి 2 పుస్తకాలను ఈయనే రాసినట్లుగా మనకు లేఖనాధారాలు ఉన్నాయండి. లూకా సువార్త 1వ అధ్యాయము 1-4 వచనాలు, అలాగే అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 1-4 వచనాలు గనక మనం చూస్తే ఆయన రాసిన విధానాన్ని, ఆయన శైలిని బట్టి మనము ఇది లూకా గారు రాసినట్లుగా ఈ 2 పుస్తకాలు మనకు అర్థమవుతాయండి. మరి థెయోఫిల్ అనగా దేవుని ప్రేమించువాడని, థెయోఫిలా అనువారు ఆ పేరు కలిగినటువంటి వారు ఘనత వహించిన వారు, ఆ ఘనత వహించిన బిరుదు పొందినటువంటి వారుగా మనకి చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. ఇతడు ఈ ఈ థెయోఫిలా అనేటువంటి వ్యక్తి పౌలుతో సహచరుడుగా లేక లూకాతో సహచరుడుగా మనం చూడగలము. ఈ యొక్క థెయోఫిలా చరిత్రకారుడు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. లూకా ప్రత్యేకంగా యేసు క్రీస్తు యొక్క మానవత్వమును గురించి తెలుపుటకు గాను, యేసుక్రీస్తు యొక్క మానవత్వాన్ని గురించి తెలుపుటకు గాను మనుష్య కుమారుడు అనే పదాన్ని ఎక్కువగా ఈ గ్రంథంలో వాడినట్లుగా మనకు అర్థమవుతుంది. మనుష్య కుమారుడు. క్రొత్త నిబంధనలో లూకా అనేటువంటి పేరు, ఈ గ్రంథాన్ని రాసినటువంటి గ్రంథకర్త అయిన లూకా అనేటువంటి పేరు దాదాపుగా 3 సార్లు మాత్రమే మనం చూడగలం. 3 సార్లు మాత్రమే. అది ఎక్కడెక్కడ ఉందంటే కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం, ఫిలేమోను పత్రిక అందులో ఒకే అధ్యాయం ఉంది. మరి 23, 24 వచనాల్లో ఈ లూకా గారి యొక్క పేరును మరి చదవగలం. లూకా సువార్త యొక్క ముఖ్య ఉద్దేశము, లూకా సువార్త వ్రాయటానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు మనుష్య కుమారునిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే పరిచర్య చేయుటకు మాత్రమే గాని చేయించుకొనుటకు కాదు అనే విషయాన్ని ఈ లూకా సువార్త గ్రంథకర్త నొక్కి వక్కానిస్తా ఉన్నాడు. పరిచర్య చేయుటకే ఈ లోకానికి వచ్చిండు కానీ పరిచర్య చేయించుకొనుటకు రాలేదు. ఇంకా ఈ లూకా సువార్తలో ఆ ముఖ్య వచనాన్ని కనుక మనం గమనిస్తే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అనేటువంటి ఆ వాక్యం లేకుంటే వచనము ఈ సువార్త అంతటికీ కూడా ఒక ప్రాముఖ్యమైన వచనముగా మనకు అర్థమవుతా ఉంది. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట వ్రాయబడింది. మనుష్య కుమారుడు అనేటువంటి మాట తరచుగా వాడుతున్నాడని మనం చెప్పుకున్నాం కదా. ఆ విధంగా నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను అనేటువంటి ఆ ముఖ్య వచన భాగంగా మనం చూస్తూ ఉన్నాం. ఇక లూకా సువార్తలో మనం ఆలోచన చేసినట్లయితే ముందుగా మనం చెప్పుకున్నాము, తిమోతికి రాసిన 2వ పత్రికలో చదివాము, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా అంటే విభజించువానిగా, వాక్యాన్ని విభజించుకొని చదవగలిగితే అందులో ఉన్నటువంటి విషయాలు మనకు బాగా అర్థమవుతాయి అనే ఉద్దేశంతో మరి పౌలు గారు తిమోతికి ఒక 2వ లెటర్ రాశాడు. అక్కడ చెప్పబడిన రీతిగా మనము కూడా గ్రంథాన్ని, మనం ఏదైతే పుస్తకాన్ని చదువుతూ ఉన్నామో, మనం ఏదైతే ఆ లూకా సువార్తను చదవాలని మరి ముందుకు వెళ్తున్నామో, ఆ చదివే ముందుగా ఆ లూకా సువార్తలో ఉన్న 24 అధ్యాయాలను విభజించుకొని మనం కనుక చదవగలిగితే ఆ పుస్తకాన్ని అర్థం చేసుకోవటానికి కొంచెం సులభతరంగా ఉంటుందనే విషయాన్ని మరి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మనుష్య కుమారుని సిద్ధపాటు, లూకా సువార్త గ్రంథ విభజన మనం గమనించినట్లయితే నెంబర్ 1 ఏంటంటే మనుష్య కుమారుని సిద్ధపాటు. లూకా సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ అధ్యాయం 13వ వచనం వరకు, 4వ అధ్యాయం 13వ వచనం వరకు మనుష్య కుమారుని సిద్ధపాటు అనే విషయము అక్కడ మనం చూస్తాం. రెండవది మనుష్య కుమారుని యొక్క అధికారము. లూకా సువార్త 2వ పాయింట్ ఏంటంటే మనుష్య కుమారుని యొక్క అధికారము. లూకా సువార్త 4వ అధ్యాయము 14వ వచనం నుంచి 9వ అధ్యాయము 50వ వచనం వరకు ఆ
యొక్క మనుష్య కుమారుని యొక్క అధికారాన్ని మనం అక్కడ చదవగలం. మూడవది, మనుష్య కుమారుని యొక్క బోధనలు మనుష్య కుమారుని యొక్క బోధనలు లూకా సువార్త 9వ అధ్యాయము 51 నుంచి 18వ అధ్యాయము 30వ వచనం వరకు 18వ అధ్యాయం 30వ వచనం వరకు మరి మనుష్య కుమారుని యొక్క బోధనలు మనం అక్కడ చదవగలం. నాలుగవది, మనుష్య కుమారుని యొక్క శ్రమలు అంటే యేసుక్రీస్తును లూకా గారు ఏ విధంగా పరిచయం చేస్తున్నాడు? మనుష్య కుమారుడు. ఈ మనుష్య కుమారుని యొక్క శ్రమలను 18వ అధ్యాయము 31వ వచనం నుంచి 23వ అధ్యాయము 56వ వచనం వరకు మనం చదవగలం. ఐదవది, చివరిది, ఈ లూకా సువార్తని ఈ విధంగా విభజించుకుంటూ వస్తే ఐదవది, మనుష్య కుమారుని యొక్క పరిపూర్ణత లూకా సువార్త 24వ అధ్యాయము 1 నుంచి 53 వచనాలు. అంటే లూకా సువార్త మొత్తంగా మనము మనుష్య కుమారుని యొక్క పరిపూర్ణత, ఆయన మరణము, సమాధి, పునరుత్థానము, తిరిగి ఆరోహణము అనే విషయాలు ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి ఆయన పరిపూర్ణత చెందినటువంటి వ్యక్తిగా మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు వారు అనే విషయాన్ని మనము మరి 5వ విషయంలో చూస్తాం. ఈ విధంగా లూకా సువార్తను 5 భాగాలుగా మనం విధించుకొని నేర్చుకుంటే ఆ లూకా సువార్తను మనం అర్థం చేసుకోవటానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. ఈ లూకా సువార్త అనే పుస్తకము అనేకమైన వైద్య సంబంధమైన పదాలు మనం చూడగలం. ఎందుకంటే లూకా గారు వైద్యుడు. మనం ఒక ఉదాహరణగా చూసినట్లయితే ఈ లూకా గ్రీకులకు రాశాడు. గ్రీకు భాషలో వైద్యుని ఏమంటారంటే కార్డియాలజిస్ట్ అంటారు. డాక్టర్ని ఏమంటారంటే కార్డియాలజిస్ట్ అంటారు. ఆ విధంగా లూకా సువార్తలో వైద్యానికి సంబంధించిన పదాలు అనేకం ఉన్నాయనే విషయాన్ని చరిత్రకారులు గమనించినట్లుగా చూస్తున్నాం. మత్తయి, మార్కు, లూకా సువార్తలకు యోహాను సువార్త మినహాయిస్తే ఈ సమాన దృక్పథం కలిగినటువంటి సువార్తలు అనే పేరు కూడా ఉంది. లూకా సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త, ఈ 3 సువార్తలు సమాన దృక్పథం కలిగిన సువార్తలు అనే పేరు ఉంది. ఈ లూకా సువార్తతో పాటు మిగిలిన 3 సువార్తలలో కూడా ఉన్న ఒకే ఒక సూచక్రియ ఏంటంటే 5,000 మందికి ఆహారం పెట్టడం. లూకా సువార్తలో ఉంది, మిగిలిన 3 సువార్తలలో కూడా, మొత్తం 4 సువార్తల్లో వ్రాయబడిన ఒకే ఒక సూచక్రియ ఏంటంటే 5,000 మందికి ఆహారం పెట్టడం. అనేక సూచక్రియలు ఉన్నాయి లూకా సువార్తలో. మరి 4 సువార్తలలో ఉన్నటువంటి ఒకే ఒక అంశం ఏంటంటే 5,000 మందికి ఆహారము పెట్టడం యేసుక్రీస్తు. ఇక ఆ లూకా సువార్తలో లేనిది మిగిలిన 3 సువార్తల్లో ఉన్నటువంటి ఒక సూచక్రియ ఏంటంటే యేసుక్రీస్తు వారు సముద్రము మీద నడవడం. లూకా సువార్తలో లేదండి, మిగిలిన 3 సువార్తలలో ఉంది. ఈ 4 సువార్తల్ని క్రీస్తు జీవిత చరిత్రగా మనము విభజించుకొని చదువుకోవచ్చు. అయితే లూకా సువార్తలో యేసుక్రీస్తు వారు సముద్రం మీద నడిచిన విధానము లేదు. నడిచినటువంటి అసూచక్రియ అనేది లూకా సువార్తలో వ్రాయబడలేదు. 5 రకాల అటువంటి ప్రార్థనలు కూడా లూకా సువార్తలో మనం గమనిస్తాం. 5 రకాల ప్రార్థనలు, 5గురు ప్రార్థించినటువంటిగా రికార్డ్ చేయబడినవి. ఇంకా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు. 5గురి ప్రార్థనలు గొప్పగా ఈ లూకా సువార్తలో రికార్డ్ చేశారు. మొట్టమొదటిది ఏంటంటే 10 మంది కుష్ఠరోగులు. జకరియా ప్రార్థించారు, ఆ తర్వాత 10 మంది కుష్ఠరోగులు స్వస్థత కొరకు ప్రార్థించారు. లూకా సువార్త 17వ అధ్యాయం 13వ వచనం నుంచి. ఆ తర్వాత పరిసయ్యుడు సుంకరి దేవాలయానికి వెళ్లి ప్రార్థించారు. వారిలో సుంకరి ప్రార్థన మనము చూస్తాము. క్షమాపణ కొరకు సుంకరి ప్రార్థించినట్లుగా 18వ అధ్యాయం 13వ వచనంలో నుండి చూస్తాం. అలాగే యేసుక్రీస్తు వారు శిలువ మీద ఉండి ఇతరులను, అక్కడ ఉన్నటువంటి జనాంగాన్ని క్షమించమని చేసినటువంటి గొప్ప ప్రార్థన లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో మనం చూస్తాం. అలాగే అదే అధ్యాయంలో లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనంలో యేసుతో పాటు సిలువ వేయబడినటువంటి ఒక నేరస్తుడు, ఒక దొంగ రక్షణ కొరకు ప్రార్థించినట్లుగా కూడా మనము చూస్తాం. తర్వాత 5వది యేసుక్రీస్తు వారు
అదే అధ్యాయంలో 23 అధ్యాయం 46 వచనంలో తండ్రికి తన ప్రాణాన్ని అప్పగిస్తూ చేసినటువంటి గొప్ప ప్రార్థన కూడా మనము చూస్తాం. ఈ విధంగా మొట్టమొదటి ప్రార్థన చేశాడు. తర్వాత 10 మంది కుష్ఠరోగులు చేశారు. శంకరి ప్రార్థించాడు. యేసుక్రీస్తు ఇతరులను క్షమించమని ప్రార్థన చేశాడు. తర్వాత నేరస్తుడు నీ రాజ్యంలోనికి వచ్చిన జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించాడు. యేసు ప్రాణాన్ని అర్పిస్తూ చివరిగా ఆత్మను అప్పగిస్తూ దేవునికి ప్రార్థన చేశాడు. ఈ విధమైనటువంటి ప్రార్థనలు ముఖ్య విషయాలుగా మనం చూడగలం. కాబట్టి ఈ విషయాలన్నీ మనం మనసులో ఉంచుకొని ఈ విధంగా విభజించుకుంటూ దేవుని వాక్యాన్ని నేర్చుకుంటే అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు మరి ఈ విధంగా నేర్చుకుందాం అందరికి మరి